అంటే మా పేరెంట్స్ కూడా చదువు నుంచి మళ్ళీ ఎక్కడ డైవర్జన్ వస్తుందో అని చెప్పి కొంచెం మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి ఐ వాజ్ లిటిల్ డెడికేటెడ్ అండ్ డివోటెడ్ టు మై స్టడీస్. ఐ వాజ్ గుడ్ స్టూడెంట్. ఐ వాజ్ అ టాపర్ ఇన్ మై కాలేజ్ ఆల్సో. సో ఇట్లా ఉన్న టైంలో ఐ వాజ్ నాట్ అ ఫోన్ అడిక్ట్. లేటర్ ఆన్ అప్పుడే నాది అయిపోయి ఐ వాజ్ జస్ట్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడే క్రియేట్ చేసుకున్న టైంలో ఏదో ఇట్లానే ఏదో ఆడిషన్స్ అని వచ్చింది, అట్లా అప్లై చేసినాను. ఇదే జనవరి మంత్లో వెళ్ళాను. ఆల్మోస్ట్ లైక్ 1000 మెంబర్స్ని స్క్రీన్ చేస్తే 500ని షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ 300ని షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ టాప్ 10 చేశారు, మళ్ళీ టాప్ 5 చేశారు. ఇన్ని ఫిల్టర్స్ తాకుంటూ ఐ స్టూడ్. సో ఐ వన్ మిస్టర్ హ్యాండ్సమ్ హైదరాబాద్ 2021లో. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్టర్ సౌత్ ఇండియా కాంటెస్ట్ అండ్ ఐ వాజ్ మిస్టర్ సౌత్ ఇండియా 2021. సో ఐ ఫెల్ట్ లైక్ అమ్మా చాలు, అంటే ఒక టైప్ ఆఫ్ మంచి ఒక జీల్, ఒక ఎట్లా అంటే ఒక ఉత్సాహం లాగా ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ. నేను అసలు అది నేను మీకు మాటల్లో చెప్పలేను నా హ్యాపీనెస్. ఆ ప్రౌడ్ మూమెంట్ ఎలా ఉంది అంటే హైదరాబాద్ అంటే అసలు హైదరాబాద్ లోనే నేను ఐ డోంట్ బిలీవ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే నేను అప్పటిదాకా నాకు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే అంత ఉండింది, ఎందుకంటే నేను దాదాపుగా ఒక 50 షోస్ లాగా పార్టిసిపేట్ 50 దాకా చేసి ఉంటాను. పాలిటిక్స్ ఇవి అవి ఉండేవి కొన్నిట్లలో. నాకు ఇంకా హోప్ వెళ్ళిపోయింది, ఇవన్నీ పాలిటిక్స్ ఇవన్నీ మనకి ఎందుకులే అన్నట్టున్నాను. బట్ వెన్ ఐ వన్ ద టైటిల్ అప్పుడు అనిపించింది నో, దెర్ ఇస్ అ రే ఆఫ్ హోప్. మనం గెలవచ్చు, ఎక్కడో ఒక ఆపర్చునిటీ ఉంటుంది మన కోసం కూడా అని. దట్స్ హౌ ఐ వన్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ బ్రాండ్ షూట్స్ ఆల్సో. సూపర్. ఏ బ్రాండ్స్ కి చేశారు? సో క్యాన్వాస్ అని చెప్పి షూ కంపెనీకి చేశాను. అండ్ దెన్ ఐ డిడ్ ఫర్ బియర్డ్ స్టోరీ అని చెప్పి హెయిర్ అండ్ బాడీ వాష్ కంపెనీ వాళ్ళకి. అండ్ దెన్ రాయల్ డెంటల్ క్లినిక్ అని డెంటల్ చైన్ వాళ్ళకి చేశాను. అండ్ ఐ డిడ్ ఫర్ బీస్పోక్ వాలా. సో ఇట్లా కపుల్ ఆఫ్ బ్రాండ్స్ కి చేశాను. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ ఆపర్చునిటీస్ అండి. ఐ జస్ట్ డోంట్ గో, అంటే వస్తా ఉంటాయి బట్ ఐ డోంట్ జస్ట్ గో ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఆల్ ది ఆఫర్స్ ఐ గెట్. ఐ జస్ట్ వాంట్ టు ఫిల్టర్ అండ్ గో. ఫిల్టర్. ఓకే. అసలు మీ అంబిషన్ ఏంటిది? అంటే డాక్టర్ ఉన్నారు, మోడలింగ్ ఉన్నది, అండ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేశారని విన్నాను. ఏం ప్రాజెక్ట్ అది? I worked for a film. Okay. And a part of shoot was done, but then for some reasons it's in pause now. I don't say that it's completely off any. Maybe it's on hold now. Okay. So yes, I got a couple of film opportunities also. As a hero, I signed couple of projects. Okay. Yeah. సూపర్. అంటే రాబోయే కాలంలో ఇప్పుడు మిమ్మల్ని హీరోగా కూడా చూడబోతున్నామా? ఏమో, ఇట్స్ గాడ్స్ గ్రేస్. జిమ్ ఎలా చేస్తారండి? మొత్తం బాడీ అంతా చూస్తున్నాను ఇన్స్టాలో, మొత్తం అంత ఇష్టమా జిమ్ అంటే? కూడా ఇష్టంతో చేస్తా, చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. బట్ దెన్ ఐ లవ్ వర్కింగ్ అవుట్. ఓకే. చాలా చేస్తాను, చాలా. ఇటు స్పిరిచువల్, ఇటు జిమ్, అంటే మీకు కావాల్సింది మొత్తం మీరే దాన్ని చూస్ చేసుకుని మొత్తం దాన్ని మంచిగా ఒక పొజిషన్ లో పెట్టుకుంటున్నారు. ఓకే. ఈ ఫ్యామిలీలో దిల్ రాజు గారు వచ్చేసారు కదా, వాళ్ళతో మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటది? అంటే మీరు ఫ్రెండ్లీ లేదా? అంటే ఇప్పుడు అక్కయ్య వచ్చేసింది, తమ్ముడు గురించి చెప్పారు, ఇప్పుడు మీ బావగారి గురించి చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పండి. సో మా బావగారు దిల్ రాజు గారు డెఫినెట్లీ అగైన్ హీస్ అంటే నేను ఎందుకు అడుగుతానంటే, మీరు స్పిరిచువల్, అవును, ఒక పెద్ద ఆయననేమో ఇది, చిన్న ఏమో కామ్ గోయింగ్, తన వైఫ్ కూడా కామ్ గోయింగ్, మధ్యలో ఈయన ఎలా భరిస్తున్నారు? ఆయన భరించడం కాదండి, హీస్ అ బ్లెస్సింగ్ అనుకోవాలి. సచ్ అ గుడ్ పర్సన్. ఓకే. సచ్ అ గుడ్ పర్సన్, యూ డోంట్ బిలీవ్. చాలా మింగిల్ అయిపోతారు మా ఫ్యామిలీ తోటి. అండ్ హీస్ లైక్ యునో వెరీ 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 గ్రౌండెడ్ పర్సన్. ఈజీగా కలిసిపోతారు. అంటే వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఫ్యామిలీ ఇంటరాక్షన్ అనుకోండి, లేదంటే కమ్యూనికేషన్, అంటే మాకు ఎప్పుడు కూడా వీ డిడ్ంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. అంటే దాన్ని ఇన్ ఎనీ రిగార్డ్, అంటే కమ్యూనికేషన్లో అనుకోండి, లేకపోతే అదర్ థింగ్స్. మాకు ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అవుతే కానీ, ఏది ఉన్నా, పూజలైనా, హీల్ కోఆపరేట్ అలాట్. సో అండ్ హీ ఎంకరేజెస్ మై సిస్టర్ అలాట్. సో తనకేంటంటే షీ వాంట్స్ మై సిస్టర్ టు బీ a role model to the society in terms of being a social worker, in terms of being a spiritual person. Okay. So that's how his motivation is. So they're working towards social service and all. He's a very good human.
ఓకే. 'దిల్ రాజు' గారి మూవీస్ చూసేవారా మీరు? యా చూసేవాడిని. ఏ మూవీ బాగా చూసారు? 'దిల్' మూవీ చూసారా అప్పుడు? దిల్ మూవీ చూసినాను. ఎన్ని సార్లు చూసారు? జోష్, కాలేజ్ ఓహ్! అడ్డా. హ్మ్. ఈ మూవీ అప్పట్లో నాకు కొంచెం బాగా మైండ్లో ఆహా! ఉండిపోయింది. ఓకే. జోష్, కాలేజ్ అడ్డా హుహు. అది కొంచెం తన తీసిన మూవీలో ఓకే. అంటే ప్రాపర్గా దిల్ రాజు అని అంటే వినడమే. ఆ మూవీ తోటి కొంచెం నాకు తెలిసారు ఆయన. ఓకే. తెలిసిననే లోపలికొచ్చారు. ఫస్ట్ 'దిల్ రాజు' అనంగానే ఎలా కమ్యూనికేషన్ ఫస్ట్ మీకు కమ్యూనికేషన్ ఎప్పుడయ్యారు? ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అంటే లైక్ ఐ గెస్ ఈజీ ఒక 10 ఇయర్స్ తర్వాత అనుకుంటా. హుహు. మాట్లాడారు. ఫస్ట్ ఏం మాట్లాడారు 'దిల్ రాజు' గారితోని? అంటే నేను కంటే ముందు ఇట్ వాస్ త్రూ మై సిస్టర్ అదే కాబట్టి అదే సిస్టర్ త్రూయే మీరు ఫస్ట్ పరిచయం చేస్తారు గదా! అప్పుడు ఎలా అంటే సినిమాలు చూసారు గదా! వెరీ ఆ! ఫార్మల్ కాన్వర్సేషన్. ఆ! హాయ్, హలో, ఓకే. బాగున్నారా? ఆ! దట్స్ ఇట్. ఓకే. నైస్ అతను మంచి పొజిషన్ గదా! ఇండస్ట్రీలో 'దిల్ రాజు' గారు తెలవని వాళ్ళు లేరు గదా! అలాంటి వ్యక్తి మీ వన్ ఆఫ్ ద మీకు గూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యారు గదా! యెస్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో గూడా చాలా మంది ఉంటారు. అంటే మీరు మోడలింగ్ ఫీల్డ్ గాని, సినీ ఫీల్డ్‌లో గానియండి, మాకు గూడా ఒక అవకాశం ఇప్పియండి, మాకు గూడా ఒక ఛాన్స్ అంటే కామన్‌గా వస్తుంటాయి కామన్. అవి. అలాంటిదేమన్నా ఐ డోంట్ టేక్ దట్ బర్డెన్ టు హిమ్ అండి. హ్మ్. యూజువలీ వస్తాయి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, లేదంటే నా యూట్యూబ్స్‌లో అట్లా ఇక్కడ అన్నిట్లో అడుగుతా ఉంటారు ఒక్క ఛాన్స్ అని. బట్ దెన్ ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్. టేకింగ్ దీస్ థింగ్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే. సో అడుగుతారు. బట్ నేను ప్రాపర్‌గా ఇప్పుడు దే ఆర్ వర్కింగ్ ఆన్ 'దిల్ రాజు డ్రీమ్స్.' ఓకే. సో 'దిల్ రాజు డ్రీమ్స్' ఇస్ అ గుడ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యెస్. దెమ్ టు అప్రోచ్. యెస్. సో నేనున్నా కూడా స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? యెస్. ఇప్పుడు ఎవరికన్నా టాలెంట్ ఉంది నిజంగానే అంటే గెటింగ్ అ ఛాన్స్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. అంటే షైనింగ్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. ఎట్లానో అట్లా ఇఫ్ దే ఆర్ గెటింగ్ అ రైట్ ప్లాట్ఫామ్ దే విల్ షైన్. సో అది అది ఎప్పుడు చేయలేదు నేను ఇన్ని ఇయర్స్లో కూడా. ఐ డెంట్ ఆస్క్ హిమ్ టు డూ సమ్ ఫేవర్ టు సమ్వన్. ఓకే. అండ్ నేను యూజువల్గా ఐ మెయింటైన్ దట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు అవును. గివ్ హిమ్ బర్డెన్. ఎందుకంటే ఓకే. తను ఆల్రెడీ హీల్ బి వెరీ మచ్ స్ట్రెస్డ్ అప్ అండ్ దెన్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి స్పెషల్గా బావా ఇది వీళ్ళకి ఇట్లా ఐ డోంట్ వాంట్. ఎందుకంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్. ఓకే. వన్స్ ఇన్ అ వైల్ థింగ్ అంటే మేబీ ఇట్స్ టూ ఇంపార్టెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇట్స్ లైక్ అ నెవర్ ఎండింగ్ థింగ్ లాగా ఉంటుంది. ఇఫ్ ఐ స్టార్ట్ డూయింగ్ దట్ ఇట్స్ లైక్ ఐ హ్యావ్ టు డెడికేటెడ్ డూ అవును. దట్. ఐ థాట్ నో. ఓకే. మీకేమైనా 'దిల్ రాజు' గారు అప్‌కమింగ్ మూవీస్‌లో గాని, తరుణ్ ఈ క్యారెక్టర్ నువ్వు జెయ్యాలే అన్నది ఎప్పుడైనా మాట వరుసకన్నా చెప్పేవారా? లేదండి. మూవీ గురించి అసలు లేదు. నో. వి డోంట్ టాక్ అబౌట్ మూవీస్ అట్ ఆల్. మూవీస్. ఇట్స్ ఏం ఆల్ మాట్లాడతారు? ఆర్ రాంగానే పర్సనల్. ఇక్కడ స్పిరిచువల్ స్టార్ట్ చేస్తారా 'దిల్ రాజు' గారికి వచ్చే? సారీ, ఐ డోంట్ గెట్ దట్. ఇక్కడ రాంగానే పూజలు, పురస్కారాలు ఆయనకు గూడా చెప్తుంటారా అంటున్నా? అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా దే ఆర్ ఆల్సో స్పిరిచువల్. మీ దగ్గరకొస్తే ఇంకా మోర్ ఉంటది అంటే గదా! మేబీ ఆ స్పిరిచువల్ దానికంటే మేబీ నవరాత్రి అప్పుడు ఓకే. తను వస్తారు. ఓహ్! అదర్ థింగ్స్ మాకు పార్టీ టైమ్సే ఉంటాయండి. మేము అచ్చా! కలిసినప్పుడు హ్మ్. సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్, సమ్ కైండ్ ఆఫ్ పార్టీస్, గెట్ టుగెదర్స్. హ్మ్. ఓకే. ఏం బాగా తింటారు? 'దిల్ రాజు' గారికి ఇష్టమైన భోజనం ఏంటిది? అది మీరు తనని అడిగి తెలుసుకోవాలి, తననే నాకు తెలియదు. అవునా? ఓకే. మీరేం పెడతారు? డెఫినెట్గా బయటకు అన్ని వెజ్ పెడతాము. అండ్ ఆల్సో హీఈస్ ఆల్సో వెజిటేరియన్. అంటే లైక్ హీ కన్వర్టెడ్ ఇంటూ లైక్ అదే. హీ స్టాప్డ్ నాన్ వెజ్. హ్మ్. సో హీ ప్రిఫర్స్ వెజ్. ఓకే. మీకు అక్కయ్యకు సంబంధం అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు ఒక టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంటారు గదా! యా. ఎక్కువ ఎవరు గొడవ పడేవారు? నేను మా తమ్ముడు. ఆహా! Hmm. అక్కయ్య పెద్ద ఇగ ఎవరి జోలి ఎళ్ళకపోయేదా? అట్లా అక్కయ్య ఏం జోలికి? లేదు. అంటే అక్క ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది. ఓకే. సో నేను కూడా ఫర్ దట్ మ్యాటర్. బట్ మోస్ట్గా తను పెరిగారు. హ్మ్. ఇప్పుడు గొడవ పడడం అన్నట్టు ఏం లేదు. ఇంకా ఎట్లా అంటే మా సిస్టర్ షీ యూస్ టు బి లైక్ లీడర్. ఆ! ఇంకేదైనా మాకు ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఉంటే దాని గొడవలు అయితే షీ యూస్ టు లీడ్ ద టీమ్ అండ్ షీ యూస్ ఓహ్! టు ఫైట్. అచ్చా! అచ్చా! షీ యూస్ టు ఎంకరేజ్. అంటే తనతో నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని ఇంకా గుర్తున్నాయి. హ్మ్. షీ యూస్ టు ప్రొవోక్ మీ, నువ్వు కొట్టు అనుకుంటా. ఆ! బట్ దెన్ యా అచ్చా! యూస్ టు హ్యావ్ దట్ కైండ్. బట్ మేము ఎప్పుడు గొడవ చేసుకోలేదు. ఓకే. లేదు. అంటే కామన్‌గా మనకు వస్తుంటాయి కదా! ఇంట్లో ఉన్నప్పుడు అలాంటిదేం రాలేదు. లేదు. ఎప్పుడన్నా ఏదైనా ఇప్పుడు ఇంత పెద్దగా అయిన తర్వాత ఎప్పుడన్నా ఆ! ఏదన్నా అంటే తను ఏదైనా కోపంగా అన్నా కూడా ఐ విల్ బి సైలెంట్. ఓకే. నేను ఎప్పుడు తనకి ఎదురు సమాధానం ఇవ్వ. హ్మ్. నాకు అదొక ప్రిన్సిపల్. ఓకే. నేను మా తమ్ముడు అది మా లైఫ్ టైంకి పెట్టుకున్నాం. అచ్చా! మా ఇంటి ఆడపిల్ల తను. ఏమన్నా హ్మ్. మా తప్పున్నా సరే ఓకే. తను ఒక మాట అన్నది అంటే పడాలి.
దట్స్ ఓకే. ఓకే. తనని హర్ట్ చేయొద్దు అంతే. కానీ ప్రతి అమ్మాయికి అంత లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఉన్న ఫ్యామిలీని మనం ఇంకో ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ బ్రదర్స్ ది చాలా బాండింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు అప్పగింతలప్పుడు? డెఫినెట్లీ వి మిస్డ్ హర్ అ లాట్. చాలా అంటే చాలా. ఈవెన్ టుడే ఇప్పటికి కూడా ఐ మిస్ ఎవ్రీ మూమెంట్. ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగింది, లేదంటే ఏదన్నా ఇఫ్ ఐ ఫీల్ లిటిల్ లో ఆర్ ఇఫ్ ఐ ఫీల్ లిటిల్ మోర్ హ్యాపీ, ఎనీథింగ్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ విత్ హర్. సో డెఫినెట్లీ వీఆర్ ఇన్ టచ్ త్రూ ఫోన్ అనుకోండి. ఏదైనా అది ఆ ఇంట్లో ఉండి 24/7 ఉండి సడన్ గా వెళ్ళిపోతే అది డిఫరెంట్ ఉంటుంది ఆ వైబ్. అండ్ ఇంట్లో ఒక ఆడపిల్ల, మా డాడీ అంటారు ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళ వేరు అని చెప్పి. సో డెఫినెట్ గా తను వెళ్ళిన తర్వాత ఆ వెళితే అయితే మాకు తెలుస్తుంది. సో వెన్ ఎవర్ షీ కమ్స్ నా, మేమందరం అన్ని పనులు ఆపేసుకొని ఆ రోజు ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ టైం, ప్రాపర్ ఫ్యామిలీ టైం. అండ్ ఇప్పుడు అన్వయ్ వచ్చినాడు కాబట్టి ఇంకా అన్వయ్ తోటి కూడా ఫుల్ టు మాకు టైం ఉంటుంది. అల్లుడితో కూడా ఆటలు. అండ్ ఇంకోటి రీల్ మొన్న వైరల్ అయింది, గీరా 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 ఏంటి సాంగ్, అది మీ నుంచి వాడాలి, అది ఛాంపియన్, అది గిరగిర తిరిగిందండి. 2 million పైన క్రాస్ అయిపోయింది. గిరా గిరా. క్లాసికల్ డాన్సర్ అక్క? Yeah, she was a classical dancer. ఆ మూమెంట్స్ లో కనిపిస్తుంది. She was a classical dancer. మీరు? I'm normal dancer. కానీ సేమ్ కంపారిజన్ ఇద్దరు బాగా చేశారండి. అసలు ఎందుకు వచ్చింది ఆ రీల్, ఆ రోజు ఎందుకు చేశారు అసలు? అక్క ఎలా సపోర్ట్ చేసింది రీల్ కి? అసలు సపోర్ట్ చేయడం అనుకోవడం ఏమి కాదండి, అసలు అట్లా అయిపోయింది అంతే. అది జస్ట్ గా అదేదో ఇట్లా కూర్చొని వి విల్ సింగ్ సాంగ్ ఆన్ స్క్రీన్. అంటే అది వైరల్ అయింది. నేను మామూలుగా రీల్స్ చూస్తుంటే తను చెప్పాను, ఇదిగో ఈ మూవీ ఉంది కదా దీంట్లో ఈ స్టెప్ కొంచెం ఫేమస్ అయింది అని. ఏవో ఇట్లా రీల్స్ చూపిస్తా ఉంటే అచ్చా అవునా అంటే, జనరలీ అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ డాన్స్ అండ్ ఆల్ జస్ట్ ట్రైడ్. అది అసలు అంతకంటే ఎక్కువ దాని తర్వాత మేము దాని గురించి అంత ఆలోచించలేదు, చేయాలని చెప్పి పెద్ద ప్రిపరేషన్ లేదు. ఇంత వైరల్ గోయింగ్ టు డూ ఎనీ రీల్ హియర్ ఆఫ్టర్. ఆ రీల్ ద్వారా మీరు మొత్తం పరిచయం అయిపోయారు. అసలు ఎవరి అబ్బాయి, మై గాడ్, అందరు అడగడం, దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. నేను బయటికి వెళ్తే కూడా దే టాక్ టు మీ అక్కడ ఇక్కడ. గిరగిర తరుణ్, డాక్టర్ తరుణ్ కాదు ఇప్పుడు. సో యా, దట్ వాస్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఇంకో రీల్ కూడా చూశాను మీది, అంటే మీరు అండ్ బ్రదర్ ఇద్దరు సిస్టర్ ఇంటికి వెళ్తారు కదా, సంథింగ్ బగిని హస్త. కానీ చాలా బాగుందండి. అంటే అది చూస్తుంటేనే ఒక బాడీకి ఒక వైబ్రేషన్ వస్తుంటది, గూస్ బాంబ్స్ వస్తాయి, అంత చాలా చక్కగా. ఎలా ప్లాన్ చేశారు అసలు, ఏంటిది? అంటే దట్ వాజ్ మై ఐడియా. ఓకే. యూజువల్గా ఐ విల్ మేక్ షూర్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీ ఫెస్టివల్. అంటే మాకు ఎంత బిజీ ఉన్నా వీ గివ్ టైమ్ టు ఆల్ దీస్ థింగ్స్. సో ఆ రోజు భగ్ని హస్త భోజనం అప్పుడు రెగ్యులర్ మన రిచువల్ ఏంటి అంటే, ఆడపిల్ల తోబుట్టు ఇంటికి వెళ్ళి వీ హ్యావ్ టు హ్యావ్ ఫుడ్, తన వండింది, తన చేతి వంట. సో మామూలుగా ఎవ్రీ ఇయర్ వెళ్తాం, ఎప్పటి నుంచో మాకు అలవాటు. బట్ దెన్ రీల్ అది ఇయరే చేసాం. అంటే జనరలీ అంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా, అంటే చాలా మటుకు వాట్ ఎవర్ స్పిరిచువల్ కంటెంట్ వీ డూ ఆన్ స్క్రీన్ is not for show off. Definitely never we do it for show off, because we internally know how connected we are with God. ఒకటే ఇంటెన్షన్ ఏంటి బిహైండ్ ఆల్ దోస్ థింగ్స్ అంటే పీపుల్ కి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఇన్ అ వెస్టర్నైజ్డ్ కల్చర్. ఈ దాంట్లో మన ఇండియన్ రూట్స్ కానీ అదేదో చిన్న చిన్న శ్లోకాలు చెప్పాలంటే కూడా పిల్లలు అదేదో ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడతారు, కానీ పేరెంట్స్ కూడా ఏ హియర్ ఓ దేర్ దిస్ దాట్ అని చెప్పి అదేదో అమెరికాలో పుట్టి పెరిగినట్టు మాట్లాడతారు. అదేదో గొప్ప అనుకుంటారండి బాబు. ఇంగ్లీష్ లో మాట్లాడితే చెత్త. ఫర్ మీ ఇట్స్ లిటరల్ ట్రాష్. With out of that interest only I started teaching Bhagavad Gita. There it was my starting point. It was a pickup for me. అచ్చా ఓకే ఇట్లా ఉన్నారు స్టూడెంట్స్, ఇట్లా ఉంటే they get inclined towards completely other side of the world. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.